హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ A to Z క్లాస్. స్టూడెంట్స్, ఈరోజు నేను చెప్పే క్లాస్ ఏంటంటే మన ఇండియా మ్యాప్ని స్టేట్స్ క్యాపిటల్స్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయటం, ఎలా ఈజీగా ట్రిక్స్తో నేను మీకు నేర్పుతున్నాను. ఓకేనా స్టూడెంట్స్, దీని తర్వాత నేను యూనియన్ టెరిటరీస్ చెప్తాను. ఓకే, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ క్లాస్లో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్తాను. ఈ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్లో కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను మొత్తం. ఓకే, అంటే 4 వీడియోస్ మీకు వస్తాయి ఈ ఎక్సెప్ట్ యూనియన్ టెరిటరీస్తో కలిపి 5 వీడియోస్ వస్తాయి. ఓకేనా, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ క్లాస్లో ఓకే మన మ్యాప్ని మన ఇండియా మ్యాప్ని 4 టైప్స్గా డివైడ్ చేశాను. ఓకే, అది ఎట్లాగో ఇక్కడ చూపిస్తా చూడండి. ఒక లైన్ ఇట్లా డ్రా చేయండి. ఓకే, అంటే ఏంటి, ఇది వచ్చి వర్టికల్గా, ఇది వచ్చి హారిజంటల్గా. ఓకే స్టూడెంట్స్, ఇది వచ్చి వర్టికల్గా, ఇది వచ్చి హారిజంటల్గా. స్టూడెంట్స్, ఇంకోటి ఏంటంటే మన ఇండియా మ్యాప్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇట్లాగే ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, మన ఇండియా మ్యాప్ వచ్చి ఇట్లాగ ఉంటుంది. మనం నుంచుంటే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది చూడండి. కావాలంటే నార్త్, సౌత్, ఓకే, వెస్ట్, ఈస్ట్. ఫస్ట్ నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తానని చెప్పా కదా, ఆ 4 పార్ట్స్ ఎలా డివైడ్ చేస్తానో చూడండి. ఇది వచ్చి ఫస్ట్ పార్ట్గా డివైడ్ చేయండి. ఓకేనా, అండ్ దిస్ వన్ సెకండ్ వన్, అండ్ దిస్ వన్ ఫోర్త్ వన్, అండ్ దిస్ వన్ ఫోర్త్. ఓకే, అండ్ దిస్ వన్ థర్డ్ వన్, and this one fourth one. Okay, first, second, third and fourth. ఓకే నా స్టూడెంట్స్ నేను ఈ 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను కాబట్టి మన వీడియోస్ వచ్చి 4 పార్ట్స్గా ఉంటుంది. ఏది మన ఇండియా మ్యాప్ని స్టేట్స్ అండ్ క్యాపిటల్స్గా నేను అరేంజ్ చేసి 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చి ఇది, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్. ఇది వచ్చి నార్త్ ఈస్ట్ అంటామండి స్టూడెంట్స్, ఇది నార్త్ ఈస్ట్. ఓకే, సో అందుకని చెప్పి నేను ఈ పార్ట్ చెప్తున్నాను. ఫస్ట్ ఎందుకు ఈ పార్టే తీసుకొని చెప్తున్నాను అంటే ఇక్కడ 7 సిస్టర్స్ అంటాం మనం. ఓకే, ఇక్కడ 7 సిస్టర్స్ అంటాం. ఈ 7 సిస్టర్స్ దగ్గర మనం 7 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అరేంజ్ చేసేస్తాం. అంటే మనకి టోటల్స్ ఎన్ని ఉంటాయి, మన ఇండియా మ్యాప్లో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనేవి, తర్వాత యూనియన్ టెరిటరీస్ అనేవి ఎన్ని ఉంటాయి. ఫస్ట్ స్టేట్స్ గురించి చెప్తున్నాం కదా. స్టేట్స్ వచ్చి టోటల్గా మన ఇండియాకి ఓకేనా 28 స్టేట్స్ ఉంటాయి. యాక్చువల్గా 29 ఉండేవి, 29th తీసేసి 28గా వచ్చింది. ఓకేనా స్టూడెంట్స్, అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోస్లో. ఇప్పుడు 28లో మనకి 7 ఆల్రెడీ వచ్చేస్తాయి ఇక్కడ. ఓకేనా, అంటే 28లో 7 తీసేస్తే 21 ఉంటాయి. ఓకే, ఈ 21 తర్వాత కూడా ఒకటి చెప్పేస్తాను, ఇక్కడ 28 కూడా చెప్పేస్తాను. ఓకేనా, అందుకే ఈ ఏరియాని ఇలా పెట్టాను నేను. అర్థమవుతుందా స్టూడెంట్స్? సో ఇంకా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్, ఇదిగోండి ఈ 7 సిస్టర్స్ అనే పార్ట్ నేను డ్రా చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఒక టీ షేప్లో మీరు డ్రా చేయండి. ఓకేనా, ఫస్ట్ ఒక టీ షేప్లో డ్రా చేయండి. దాని తర్వాత కూడా మళ్ళీ ఒక టీ షేప్లోకి అరేంజ్ చేయండి. దీని తర్వాత దీనిపైన మనం ఒక 7 డ్రా చేయండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఉంటుంది, తర్వాత ఇది ఒకటి ఉంటుంది, తర్వాత ఇది ఒకటి ఉంటుంది. ఓకేనా, దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టాలో నేను చెప్తా చూడండి. ఇక్కడ ఒక డిజైన్, ఇవాళ డేట్ వచ్చి స్టూడెంట్స్ 18/2/2025. ఓకేనా, డేట్ కూడా నేను కావాలనే వేశాను, ఎందుకంటే మేబీ రేపు ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఓకేనా, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ చేంజ్ అవ్వచ్చు. అందుకని చెప్పి ఇది రీసెంట్ డేటా అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్, సో ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న హింట్ ఇస్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక ఏ వేసుకోండి, ఈ ఏకి కింద ఇక్కడ ఇంకో ఏ. ఓకేనా, దాని తర్వాత అంటే ఇక్కడ డబల్ ఏస్ వచ్చినాయి, తర్వాత ఎమ్, దీనికి ఆపోజిట్ కూడా ఎమ్. ఓకేనా, దీని డౌన్ సైడ్ కూడా ఒక ఎమ్. ఓకే,
దీని అప్ సైడ్ ఎంకి ఆపోజిట్ వచ్చి ఎన్. ఓకే, ఎంకి ఆపోజిట్ వచ్చి ఎన్. ఓకే, ఈ ఎన్ ఇక్కడ ఒక మనకి స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో టీ పెట్టుకోండి. ఇది కొద్ది బండ గుర్తు. ఓకేనా, ఇది ఒక హింట్ మనకి ఎలా ఈ 7 సిస్టర్స్ అనేది మనం ఐడెంటిటీ చేస్తామని చెప్పి. ఓకేనా, ఏ ఇక్కడ వచ్చి డబల్ ఏ వస్తుంది, తర్వాత ఇక్కడ వచ్చి డబల్ ఎమ్ అండ్ ఇక్కడ డబల్ ఎమ్. ఓకే, ఎంకి ఆపోజిట్ వచ్చి ఎన్. ఇక్కడ మిగిలిన ఏదైతే ఉందో దాన్ని టీ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను మీకు వేసి చెప్తాను చూడండి. ఇక్కడ ఏ వేసా, నెక్స్ట్ ఏ, తర్వాత ఎమ్. ఓకే, తర్వాత టీ, తర్వాత ఎమ్. ఓకే, ఇది కొంచెం షార్ట్ చేద్దాం. ఎన్ అంటే ఇక్కడ అస్సాంకి ఆపోజిట్లో ఎన్ ఉంటుంది, అందుకని చెప్తున్నాం. ఓకేనా, ఏఏ ఎంకి ఆపోజిట్ ఎన్, టీ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి టీ పెట్టుకున్నాం. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు నేను వీటికి స్టేట్స్ రాస్తున్నా చూడండి. ఓకేనా, ఫస్ట్ స్టేట్ వచ్చి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, తర్వాత వచ్చి అస్సాం. ఆ తర్వాత వచ్చి చెప్పండి, ఇక్కడ ఎమ్ ఉంది కదా, ఇక్కడ 2 M's ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఫస్ట్ వచ్చేది ఇటు సైడ్ చెప్తున్నాం కాబట్టి మేఘాలయ, మేఘాలు పైన ఉంటాయి కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మేఘాలయ. ఓకే, త్రిపుర కింద ఉంటుంది. మీకు ఇక్కడ ఎమ్ అని ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఎమ్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. ఓకేనా, మీరు ఇక్కడి నుంచి వచ్చినా పర్లేదు, లేదా ఇక్కడి నుంచి వచ్చినా పర్లేదు, మీ ఇష్టం. ఓకేనా, లేదంటే టీఎం గుర్తుపెట్టుకోండి. ఇలాగా తెలుగు మీడియం అని గుర్తుంటుంది కదా, తెలుగు మీడియం. ఓకేనా, అక్కడ వచ్చి జెడ్ వస్తుంది. ఆల్ఫాబెట్స్లో జెడ్ కదా లాస్ట్. ఓకేనా, ఏబిసిడీస్ ఉన్నాయి కదా, ఏబిసిడీస్లో వచ్చి లాస్ట్ది వచ్చి జెడ్ కదా. సో అలాగా మిజోరాం గుర్తుపెట్టుకోండి. దానిపైన వచ్చి ఓకేనా మణిపూర్, మణి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాగాల్యాండ్, ఓకేనా. సో ఇప్పుడు స్టేట్స్ వచ్చేసినాయి. ఫస్ట్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్. ఓకేనా, ఏఏ ఎం ఆపోజిట్ నెంబర్ ఎన్, ఎంకి ఇక్కడ టీ అని. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మేఘాలయ పైన ఉంటుంది కాబట్టి ఒక ఎం ఇటు సైడ్, మేఘాలయ అనేది ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోని చెప్తున్నా. ఓకేనా, త్రిపుర, ఓకేనా టీఎం అని గుర్తుపెట్టుకోమన్నాను. ఓకేనా, తెలుగు మీడియం, మిజోరాం జెడ్, ఆల్ఫాబెట్స్లో జెడ్ ఉంటుందని చెప్తున్నాను కదా. ఓకేనా, తర్వాత మణిపూర్, నాగాల్యాండ్. ఓకే, యాక్చువల్ నేను దీనికి క్రితం వచ్చి కోడ్తో చేశాను, బట్ కానీ ఇక్కడ అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పి ఇలా చెప్తున్నా. ఇలా అయితే ఈజీగా ఉంటుంది కదా, ఒక ఫజిల్ టైప్లో అని చెప్పి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు దీని క్యాపిటల్స్, ఇప్పుడు స్టేట్స్కి ఒక క్యాపిటల్స్ చెప్తున్నాను చూడండి. ఇవి చాలా ఈజీగా చెప్తాను మీకు ఐడెంటిటీ రావడానికి. ఇక్కడ నేను ముందు షార్ట్ కట్స్ చెప్తున్నాను, తర్వాత దాని క్యాపిటల్స్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, అరుణాచల్ ప్రదేశ్కి ఫస్ట్ ఏ వచ్చింది. ఓకేనా, తర్వాత దీనికి ఐ పెట్టుకోండి. అంటే ఇప్పుడు మీకు ఏమైంది, ఏఐ అయింది. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయింది కదా షార్ట్ కట్. ఏఐ అంటే ఏంటి చెప్పండి, ఐ అంటే ఏంటంటే ఆయత్ నగర్. ఓకేనా, ఓకేనా, తర్వాత మీకు అటు సైడ్ డిజైన్తో వస్తుంది, మా వాళ్ళు చేస్తారు అక్కడ. ఓకేనా, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ట్రేడ్ అవుతుంది, అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, అదే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. సో అందుకని ఏఐ, ఐ అంటే ఆయత్ నగర్ క్యాపిటల్ అరుణాచల్ ప్రదేశ్కి. ఓకేనా, సెకండ్ చెప్తున్నా చూడండి. ఓకేనా, అస్సాంకి వచ్చి యాడ్ గుర్తుపెట్టుకోండి. యాడ్స్ ఇస్తాం కదా మనం, ఇప్పుడు జ్యువెలరీ యాడ్స్ కానీ, లేదంటే మొబైల్ యాడ్స్ కానీ, లేదంటే ఎనీథింగ్. ఇప్పుడు సపోజ్ ఈ పెన్ యాడ్స్. ఓకేనా, ఏడీకి ఇక్కడ యాడ్స్ గుర్తుపెట్టుకోండి, అంటే డిస్ప్యూర్ అని అర్థం. ఓకేనా, డిస్ప్యూర్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చి మేఘాలయ షార్ట్ కట్ ఏంటంటే
ఓకేనా ఫ్రెండ్స్, మేఘాలయ షార్ట్ కట్ అండి ఎంఎస్. ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి, ఎంఎస్. మేఘాలయకి క్యాపిటల్ వచ్చి ఎస్ అని వస్తుందని చెప్పి ఓకే, షిమ్లాంగ్. ఓకేనా, ఎంఎస్ ధోని గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ ధోని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మేఘాలయ. ఓకేనా, చాలాసార్లు కెప్టెన్సీగా చేశాడు కదా ఎంఎస్ ధోని, సో మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్పి నేను అట్లా చెప్తున్నా. ఎంఎస్ అంటే ఎంఎస్ ధోనిని గుర్తుపెట్టుకోండి. ఎంలో వచ్చి మేఘాలయ, దాని క్యాపిటల్ వచ్చి ఎస్తో వస్తుందని చెప్పి గుర్తుంటుంది, షిమ్లాంగ్. ఓకేనా, షిమ్లాంగ్. షిమ్లాంగ్. తర్వాత ఇక్కడ టీ ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? టీకి ఏ గుర్తుపెట్టుకోండి, టీఏ గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, సింపుల్గా చెప్తున్నా చూడండి. టీ అంటే టెంపుల్ అనుకోండి, త్రిపుర అని టెంపుల్ అనుకోండి. ఓకేనా, టెంపుల్లో మనం ఏం చేస్తాం, అగరత్తులు మనం వెలిగిస్తాం కదా మంచి స్మెల్ రావడానికి. ఓకేనా, అగరత్తులు. అర్థమవుతుందా? పక్కన మా వాళ్ళు చూపిస్తారు చూడండి, ఈజీగా పడండి. టీఏ త్రిపుర, టెంపుల్, అగరత్తులు. ఓకేనా, అగర్తల చూసారా, అగర్తులు, అగర్తల, అగర్తల క్యాపిటల్ వచ్చి. ఓకేనా, తర్వాత ఇటు సైడ్ అమ్మని చెప్పా కదా, టీఎం అని గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం గుర్తుపెట్టుకోని చెప్పా కదా. ఇక్కడ వచ్చి షార్ట్ కట్లో వచ్చి మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ఇక్కడ ఎం వస్తుంది. ఓకేనా, స్టేట్కి వచ్చి ఎం వస్తుంది, కానీ ఈ ఎమ్లోనే మిజోరాంలో జెడ్ ఉంది చూసారా, ఈ జెడ్ ఇక్కడ కూడా జెడ్ వస్తుంది క్యాపిటల్లో. ఓకేనా, ఐజ్వాల్. ఓకేనా, ఐజ్వాల్ వస్తుంది. ఓకేనా, ఈ జెడ్కి జెడ్ గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, మిజోరాంకి జెడ్ ఉంది అంటే జెడ్ క్యాపిటలే వస్తుంది, ఆ క్యాపిటల్ అంటే ఐజ్వాల్. ఓకేనా, ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ మణిపూర్. మనీ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, అవునా కదా? మనీ లేని అసలు ఏది రాదు. ఈవెన్ ఇదిగో ఈ మైక్ కొనాలన్నా మనం మనీ పెట్టాల్సిందే, ఈ పెన్ను కొనాలన్నా ఓకేనా మనీ పెట్టాల్సిందే. ఈ పెన్ కాస్ట్ వచ్చి ఒక షాప్లో చూస్తే 25 రూపీస్ చెప్పాడు. ఓకేనా, నేను మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి 20 రూపీస్కి తెచ్చుకున్నా. ఓకే, సో మనీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎమ్కి ఆపోజిట్గా ఐ పెట్టుకోండి, అంటే ఇది మనీ అనుకోండి, ఇది ఐ అని పెట్టుకోండి. ఓకేనా, దీనికి క్యాపిటల్ వచ్చి ఇంపాల్. ఓకేనా, మనీ ఈజ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎమ్కి ఐ అని పెట్టుకోండి. సార్ ఇక్కడ ఎమ్ ఉంది, ఇక్కడ ఎమ్ ఉంది, మనం ఎలా సార్ కొద్ది కష్టంగా ఉంది సార్ అని చెప్పండి. మేఘాలయ ఇటు సైడ్ అస్సాం సైడ్ ఉండేది ఒక ఎంఏ, ఇటు సైడ్ నాగాల్యాండ్ కింద ఉండే 2 ఎమ్లు. ఓకేనా, ఈ 2 ఎమ్లో కూడా కిందది చాలా ఈజీ, జెడ్ గుర్తుపెట్టుకొని చెప్తున్నా. ఇక్కడ వచ్చి మేఘాలయ, ఎంఎస్ ధోని గుర్తుపెట్టుకోండి అంటున్నా నేను. ఓకేనా, ధోని కెప్టెన్ ఒక సైడే ఉంటాడు అనుకుని గుర్తుపెట్టుకోండి, కెప్టెనే కదా లీడరు, అలా గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ చాలా మందిలో ఉన్నారు ఎమ్ములు. ఓకేనా, ఇటు సైడ్ కెప్టెన్ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి, ధోని. ఓకేనా, నాగాల్యాండ్. నాగాల్యాండ్కి వచ్చి కేతో వస్తుంది క్యాపిటల్. ఓకేనా, ఎన్కే. కే వచ్చి కోబ్రా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నాగాల్యాండ్ స్నేక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పాములు. పాములు స్నేక్ అని గుర్తుపెట్టుకోండి. స్నేక్ అని గుర్తుపెట్టుకుంటే దాన్ని కింగ్ కోబ్రా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కింగ్ కోబ్రా అని గుర్తుపెట్టుకుంటే కే వస్తుంది. నాగాల్యాండ్కి కింగ్ కోబ్రా అని గుర్తుపెట్టుకోండి, కే. ఓకేనా, కోహిమా క్యాపిటల్ వచ్చి కోహిమా. ఓకేనా స్టూడెంట్స్. నేను మన ఇండియా మ్యాప్లో ఒక పార్ట్ తీసుకున్నాను, ఆ పార్ట్ వచ్చి 7 సిస్టర్స్ తీసుకున్నాను. మొత్తం 4 వీడియోస్ వస్తాయి, టోటల్ వచ్చి 5 ఉంటాయి. ఈ ఒక స్టేట్స్ క్యాపిటల్ వచ్చి 4 వస్తాయని చెప్తున్నాను. ఈ 4లో కూడా ఒక టాపిక్ నార్త్ ఈస్ట్ సైడ్ చెప్తున్నాను. నార్త్ ఈస్ట్ ఏం తీసుకున్నా అంటే 7 సిస్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ఈ 7 సిస్టర్స్ వచ్చి మనకి చాలా కన్వీనియంట్గా మనం చెప్పుకోవచ్చు. 7 స్టేట్స్ మనం చెప్పేస్తాం, దీనిలో 7 స్టేట్స్ క్యాపిటల్ చెప్పేస్తాం. ఇంకోటి ఉంది అని చెప్తున్నా, ఇప్పుడే చెప్తా తర్వాత. ఓకేనా, సో స్టూడెంట్స్ మరీ చెప్తున్నాను, ఏఐ గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఐ అంటే ఐత్ నగర్. ఓకేనా, ఏడి గుర్తుపెట్టుకోండి, యాడ్స్ అంటే ఏంటంటే డిస్ప్యూర్, డి అంటే డిస్ప్యూర్, అస్సాం డిస్ప్యూర్ అని గుర్తుపెట్టుకోని చెప్తున్నా. ఇక్కడ ఎంఎస్ అని గుర్తుపెట్టుకోమన్నా. ఎం అంటేనేమో మేఘాలు పైన ఉంటాయి, క్లౌడ్స్. ఓకేనా, ఇది వచ్చి ఎస్ అంటే ఎంఎస్ ధోని గుర్తుపెట్టుకోమంటున్నాను చెప్తా కదా. ఎస్ అంటే షిమ్లాంగ్. ఓకేనా, తర్వాత త్రిపురకు వచ్చి టీ ఫస్ట్ ప్లస్ క్యాపిటల్ వచ్చి అగర్తల. ఓకేనా, ఏతో వస్తుంది. అగర్తల అంటే అగర్తులు, ఈ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అగర్తల.
అగరత్తులు వెలిగిస్తాం కదా, అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ఓకేనా. టీకి ఇటు సైడ్ వచ్చే టీఎం తెలుగు మీడియం గుర్తుపెట్టుకోండి అన్న. జెడ్ ఫైండ్ అవుట్ చేయండి. జెడ్ ఉన్నదే క్యాపిటల్ దీంట్లో మిజోరాంకి షార్ట్ కట్. ఓకేనా. ఐజ్వాల్ జెడ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మణిపూర్, మనీ అంటే చాలా ఇంపార్టెంట్, ఐ గుర్తుపెట్టుకోండి, ఇంపాల్. ఓకేనా. నాగాల్యాండ్ అంటే నాగులు పాములు ఉంటాయి, నాగీస్. ఓకేనా. దానికి మనకి పవర్ఫుల్ స్నేక్ వచ్చి కింగ్ కోబ్రా. ఓకేనా. కే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అక్కడ వచ్చి కోహిమా. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఈజీగా చెప్పేసాను నాకు తెలిసినంత వరకు. సో స్టూడెంట్స్ దీని పక్కనే వస్తాయి వీడియోస్, దానికి ఒక స్టేట్ బొమ్మతో. ఓకేనా. మీకు చాలా ఈజీగా ఉంటుంది, మీరు చూడండి. ఓకేనా. ఒకవేళ ఇది 7 సిస్టర్స్తో పాటు 8th అడిగారంటే, 7 సిస్టర్స్తో పాటు 8th అడిగారంటే సిక్కిం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సిక్కింకి క్యాపిటల్ వచ్చి షార్ట్ కట్ ఏంటంటే గంగా అని గుర్తుపెట్టుకోండి. గంగానే ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాడు చూడండి, గ్యాంగ్టాక్ అని వస్తుంది. ఓకేనా. గ్యాంగ్టాక్ అని వస్తుంది. ఈ గ్యాంగ్టాక్లో వచ్చి జీజీ వస్తుంది. ఓకేనా. ఈ జీజీ గంగా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ నోట్ చెప్తున్నా చూడండి స్టూడెంట్స్. ఓకేనా. జీకేగా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్గా కూడా రావచ్చు ఇక్కడ. ఓకేనా. ఈ గంగా రివర్ అనేది సిక్కిం టచ్ అవ్వదు. ఓకేనా. ఉత్తరాఖండ్ టచ్ అయ్యింది, ఉత్తరప్రదేశ్ టచ్ అయ్యింది. ఓకేనా. అట్లా వస్తుంది. ఓకేనా. ఇట్లా వస్తుంది కానీ ఇక్కడ టచ్ అవ్వదు, సిక్కిం టచ్ అవ్వదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. బిట్గా రావచ్చు. సో మైండ్లో పెట్టుకొని కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సిక్కిం గ్యాంగ్టాక్ అనేది మీకు రాదు, గంగా నది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తున్నాను, జీకేలో అడగవచ్చు, కాంపిటేటివ్ ఏదైనా కాంపిటీషన్స్లో అడగవచ్చు. ఓకేనా. సిక్కింని గంగా రివర్ టచ్ చేస్తుందా అని చెప్పి అడగవచ్చు, సిక్కిం స్టేట్ని. ఓకేనా. మన ఇండియా మ్యాప్లో లేదా మన ఇండియా కంట్రీలో సిక్కిం స్టేట్ని గంగా రివర్ టచ్ చేస్తుందా? టచ్ చెయ్యదు. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక అందరూ చూడండి ఈ వీడియో, అందరూ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్ నా ఈ వీడియోస్ మీకు అప్డేట్గా రావాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ బెల్ ఐకాన్. నా ఛానల్ వచ్చి నవీన్ A to Z క్లాస్. ఓకేనా స్టూడెంట్స్, ఇది పార్ట్ 1 వీడియో. నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్తో పాటు 8th కూడా చెప్పాను. ఓకేనా. ఈ వీడియో అది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో వస్తుంది. పార్ట్ 2 వీడియో వచ్చి డెక్కన్ మీద చెప్తాను. డెక్కన్ అంటే ఏంటి? మన సౌత్ సైడ్. ఓకేనా. మన ఇండియాలో సౌత్ సైడ్. ఓకేనా. మన సౌత్ సైడ్లో పార్ట్ 2 అనేది చెప్తున్నాను, సెకండ్ వీడియో. ఇది కూడా చాలా ఈజీగా చెప్తాను స్టూడెంట్స్, విత్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్లో. ఓకేనా. థ్యాంక్ యూ.